జనరల్‌గా కమెడియన్స్ అంటే చాలా అంటే హీరోతో పాటు ఏదో 1, 2 సీన్‌లో కనిపించి అలా మాయమైపోతుంటారు. బట్ మీరు ఈ సినిమాలో త్రూ ఔట్ ద ఫిల్మ్ ఉన్నారు. అవును సార్. ప్లస్ హీరోని ఒక విధంగా గైడ్ చేసే క్యారెక్టర్ తను కసిరెడ్డిది గానీ సో ఎలా? అంటే రేర్‌గా వస్తాయి సార్ ఇలాంటి క్యారెక్టర్సు. అంటే పర్టిక్యులర్‌గా మనం గుర్తుపెట్టుకుని ఇదివరకు రాసేవారండి అలాగా. అంటే వీళ్ళని ఎలా చూసేశారు, మనం కొత్తగా చూపిస్తే జనాలకి వీళ్ళు కొత్తగా కనపడతారు, ఇంట్రెస్టింగ్‌గా కూడా చూస్తారని. ఆ క్రమంలో పుట్టే క్యారెక్టర్స్ అండి అవి. అవి ఫస్ట్ టైం నేను చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కామెడీ నుంచి కొంచెం బయటకొచ్చి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా నాకు ఫస్ట్ టైం కొత్తగా అనిపించిందండి. నా క్యారెక్టర్ రెహమాన్ క్యారెక్టరు నేరేషన్ స్టేజ్ నుంచి కూడా చాలా మంచి క్యారెక్టర్ సార్. అది అలాగే ప్రెజెంట్ అయింది. యునానిమస్‌గా చాలా మంచి పేరు వచ్చింది సార్. సెపరేట్ ట్రాక్స్, ఈ లవ్ ట్రాక్స్, ఈ కామెడీ అన్నీ కూడా ఫుల్ వర్క్ అయింది అనిపించింది సార్ నాకు. సుమంత్ సార్ సో 3 ఇయర్స్ గ్యాప్ కదా, జనరల్గా బ్యాక్గ్రౌండ్ లేదన్నావు. ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా అనుకున్న రేంజ్లో వెళ్ళనప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఏదో విధంగా సెటిల్ అవ్వాలనే మెంటాలిటీ ఎక్కువ ఉన్న కాలంలో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని చేయాల్సి వచ్చింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా మాకు కావాల్సిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువనే ఇచ్చాను సార్. మా లైఫ్లోనే చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా సార్ అడిగితే వేరే దాంట్లో చెప్పిన ఉండే డెఫినెట్లీ నేను అప్పుడు కూడా అన్నా ఇక నేను ఎక్కడో నాగరంలో ఉండటం తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ మీద పెట్టింది. ఇక్కడ నాకు దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు అది దేనివల్ల అని అంటే డెఫినెట్లీ మేము ఫేమస్ వల్ల సార్. నా లైఫే కాదు, మా పేరెంట్స్ లైఫ్, మా ఫ్రెండ్స్ లైఫ్ అందరిది చేంజ్ అయిపోయింది సార్. సూపర్ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మంచి సినిమా చేస్తే ఇక్కడ నిలబడగలుగుతాం. అదే ఉద్దేశం పెట్టుకొని ఆ కెరియర్ సెట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మంచి ప్రొడక్షన్స్లో. అంటే ఈ సినిమాని చాలా బాగా రిలీజ్ చేయగలుగుతారు, ఫస్ట్ జనాలకు కనిపించగలుగుతారు. ఓకే డన్. నెక్స్ట్ ఒక ఫిల్మ్ మేకర్ ఎమోషన్స్ని మంచిగా క్యాప్చర్ చేయగలుగుతాడు, క్వాలిటీ అచీవ్ చేయగలుగుతాడు. ఇతని సినిమా ఫస్ట్ కంప్లీట్ చేయగలుగుతాడు. బేసిక్ ఏదైతే ఉందో సార్, ఈ గైడ్ లైన్స్లో ఉన్న ఈ చెక్ లిస్ట్లో ఉన్న పీపుల్ని, ప్రొడక్షన్ హౌజుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నేను ఆపర్చునిటీ అడగడం డెఫినెట్లీ అది పొందడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది సార్. ఇప్పుడు నాకు బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ ఉన్న సినిమాలు చాలా మంచి ప్రొడక్షన్ హౌస్లో చాలా మంచి డైరెక్టర్స్తో చాలా బాగున్నాయి సార్. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా ఈ 3 ఇయర్స్ గ్యాప్లో ఈ సినిమా సార్. సుదర్శన్ గారు, సో అట్లా సుదర్శన్ అకార్డింగ్ టు ద సోర్సెస్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ తర్వాతలో ఈ సినిమాలో ఈ రెహమాన్ గారి రోల్ అంత బాగా నచ్చుతుంది ఆడియన్స్కి అంటున్నారు. సో మీ కామెడీ హీరో గారి రోల్కి డామినేటింగ్గా కూడా ఉంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి రోల్కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? రెస్పాన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు అసలుకి. యునానిమస్గా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మిక్సిడ్ టాక్ అని, లేకపోతే వచ్చిన తర్వాత సినిమా పర్లేదని. ఏ టాక్లో కూడా రెహమాన్ క్యారెక్టర్ గురించి ఎక్కడా బ్యాడ్ లేదు. రెహమాన్ యునానిమస్గా అందరికీ నచ్చాడు ఫుల్. ఇదేంటంటే ఈ చెప్పాను, డైరెక్టర్ నేరేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేశారు. చాలా బాగా ఫన్ వర్కౌట్ అయింది. స్టార్టింగ్ స్టేజ్ నుంచే బాగుంది క్యారెక్టర్ ఇది. అంటే వాళ్ళ సిస్టర్తో మ్యారేజ్ అవ్వలేదని మీరు రియల్గా ఫీల్ అయ్యారా? నేను నిజంగా నేరేషన్ ఇచ్చినప్పుడు వీడికి ప్రతిసారి కనెక్షన్ పెడుతున్నారు, కట్ చేస్తున్నారు. ఏడో చోట సరే హీరో చెల్లెలతో లవ్ ట్రాక్ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఇంకా ఆల్మోస్ట్ ఈ పిల్లతో పెళ్ళేలే మనకి అనుకున్నాను. నేను దగ్గరికి వచ్చినాక వేరే వాడితో పెళ్లి చేసేసాడు. చేసే బ్రో సినిమా కూడా అయిపోవచ్చింది కదా, ఆ పిల్లతో పెళ్లి చేసేయంటే ఒప్పుకోలేదు. ఎండ్ క్రెడిట్స్లో మీరు జైల్లో ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతారు కదా. అవును. సో ఆ అమ్మాయితో ఏమైనా సీన్స్ ఉండి డిలీట్ చేశారా? లేదు. ఏం బ్రో పార్ట్ 2? వాళ్ళందరూ సుభాష్ చంద్ర గారి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి కూడా ఫ్రెండే. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడేదో వస్తే అప్పుడప్పుడు క్రియేట్ చేసి ఆ సీన్ పెట్టాడు. ఓకే మీకు ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది రెహమాన్ క్యారెక్టర్ నీ ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు సినిమాలో. డైరెక్టర్ సుభాష్ గారు. సరే సరే చెప్పండి. సినిమాను మీరు బాగా న్యాచురల్గా తీశారు. అంతా చాలా మంచి సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఎమోషనల్ సీన్స్ కానీ అన్నీ. హీరోయిన్ క్యారెక్టర్ని మీరు డెవలప్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అయితే అంత స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టరు ఒక హీరో చెంపదెబ్బ కొట్టగానే ఆమె లవ్లో పడిపోవడం అనేది ఎంత న్యాచురల్గా అనుకున్నారు? యాక్చువల్గా దానికి రీజనింగ్ ఉంది, మేము ఎడిట్లో ట్రిమ్ చేసాము. మాకు అది కూడా తెలుసు, ఎవిడెంట్గానే అనిల్ ఇక్కడే ఉన్నారు. సో ఏంటంటేనండి, ప్రేమలో పట్టం కాదండి, ఒక ఇన్ఫాక్టియేషన్ ఫీలింగ్. ఒక ఏజ్లో ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా జరగలేదు అంటే ఎక్కడ అలా జరగలేదని కాదు సార్. చాలా చోట్ల చాలా సందర్భాల్లో
డిఫరెంట్ అకేషన్స్లో ఒకరితో లవ్లో పడతాం, అది ఎందుకు అనేది ఎవరు చెప్పలేం. సో నేనేంటంటే ఆ ఇన్ఫాక్చుయేషన్ ఫీలింగ్ని ఒక చెంపదెబ్బతో ఇద్దరికి కనెక్ట్ చేద్దాం అనే ట్రై చేసిన ఫీల్ సార్. అది ఎక్కువ మంది నాకు మీరు అడిగినట్టే సార్, చాలామంది ఎక్కువ మంది చెప్పారు. సో దాన్ని ఏంటంటే నేను ఎక్కడో సరిగ్గా కన్వే చేయలేదని నాకు అనిపించింది. నేను అనుకున్న తీరుని, అంటే నా మైండ్లో ఒకటి ఉంటుంది కదా సార్, అది ఎక్కడో నేను పర్ఫెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అది కరెక్ట్గా అవ్వలేదేమో, మేబీ జనాలకి రీచ్ అవ్వలేదేమో. దాని తర్వాత లేటర్ పార్ట్లో రీజన్ ఇస్తాను అనమాట, ఎందుకు నేను నచ్చాను నీకు అంటే, యూజువల్లీ నేను అందరినీ కొడతాను, నువ్వు నన్ను కొట్టు, ఆ ఇన్స్టింక్ట్లో నాకు అలా ఒక చిన్న ఫీలింగ్ ఏర్పడిందని చెప్తుంది. అది మొత్తం ట్రిమ్లో తీసేసాం. బేసికల్గా ఏంటంటే దాన్ని ఎక్కడో సరిగ్గా కన్వే చేయలేదని ఒక ఇది ఉంది సార్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ స్టెప్స్ నో సార్, లెర్న్, నేర్చుకుని నెక్స్ట్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయటం. దట్స్ హౌ ఐ ట్రీట్ ఇట్. సుమంత్ ప్రభాస్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.